హాయ్ హలో అండి, వెల్కమ్ ద శాన్వి డాగ్స్. వేస్ట్ మన ఇంట్లో అయితే పడేసిన వేస్ట్ క్లాత్ ఉంటుంది కదండి, దాంతో అయితే మనం ఏ శారీకి కావాలంటే ఆ శారీకి రబ్బర్ బ్యాండ్ కావాలనుకున్నప్పుడల్లా మనం కుట్టుకోవచ్చండి. దాంట్లో క్లాత్ కొంచెం మిగులుతుంది, ఎలాగో మనం బ్లౌజ్ కుట్టినప్పుడు. ఇంకా మనం మ్యాచింగ్ అయితే కావాలి ఏ శారీకైనా, ఖచ్చితంగా ఇంట్లో ఏదో ఒక క్లాత్స్ అయితే ఖచ్చితంగా ఉంటాయి మన దగ్గర. అయితే ఏంటంటే మనం ఇప్పుడు ఒకటి క్లాత్ వచ్చేసి ఒక 3 ఇంచెస్ ఇలాగా తీసేసుకోవాలి. పొడవేమో 20 తీసుకోవాలి. అయితే ఇప్పుడు మనం స్ట్రేట్ సైడ్ ఏమో రాంగ్ కుట్టు వేసుకోవాలి, ఎందుకంటే దాన్ని ఉల్టాయించుకోవాలి కదా రబ్బర్ బ్యాండ్కి. అందుకనేసి రాంగ్ సైడ్ అయితే మనం ముందుగాలైతే కుట్టుకోవాలి. పొడవు వచ్చేసేమో 18 ఇంచులు, వెడల్పేమో 3 ఇంచులు తీసుకున్నానండి. అయితే ఉల్టాయించుకోవడం కోసం ఫస్ట్ మనం రాంగ్ దిశలో అయితే కుట్టుకోవాలి. అపోజిట్ దిశలో శారీ క్లాత్ కుట్టుకోవాలి. ఇలా స్ట్రేట్గా అయితే ఒక కుట్టు పెట్టేసుకోవాలి. ఇలా మనకి పిల్లలకి, చిన్న పిల్లలకి డ్రెస్కి కావాలంటే ఆ డ్రెస్కి రబ్బర్ బ్యాండ్స్, ఇంకా మన శారీస్కి మ్యాచింగ్గా రబ్బర్ బ్యాండ్స్ కుట్టేసి పెట్టుకుంటే మనం ఏడైనా వెళ్ళేటప్పుడు అబ్బా ఈ శారీకి రబ్బర్ బ్యాండ్ లేదు అనేటట్టు ఉండదన్నమాట. కొనుక్కుంటాం మనం ఎలా అయినా, కాకపోతే ఏంటంటే కుట్టేసి పెట్టుకుంటే శారీకి మ్యాచింగ్ ఉండిద్ది అన్నమాట. ఓకేనండి, ఇలా కుట్టేసుకున్న తర్వాత ఇటు చివర అటు చివర అయితే కత్తెరతో అయితే ఇలా కట్ చేసేసుకోవాలి. నెక్స్ట్ పిన్నిస్ తీసేసుకొని ఎలాస్టిక్ అయితే మనం ఎంత తీసుకోవాలంటే దీన్ని ఉల్టాయించుకోవాలి. ఇటు పిన్నిస్ పెట్టేసి క్లాత్ని లోపల వైపు నుండి ఇట్లా ఎగ్గుకుంటూ రావాలి. అంతేనండి. ఇప్పుడు ఎలాస్టిక్ అయితే మనం రబ్బర్ బ్యాండ్ కుట్టడానికి క్లాత్ ఏమో 18 ఇంచులు తీసుకున్నాం కదా. అయితే ఎలాస్టిక్ అనేది 7 ఇంచుల వరకు తీసుకోవాలి. 7-8 సరిపోతుంది. లేకపోతే మనం 18 తీసుకున్నప్పుడు అందులో సగం తీసేసుకున్న ఎలాస్టిక్ అనేది సరిపోతుంది. నేనైతే ఒక 8 ఇంచుల వరకు అయితే ఎలాస్టిక్ తీసేసుకున్నాను. ఎలాస్టిక్ కూడా మనకు ఖర్చు అవసరం లేదండి. మన పిల్లల డ్రెస్లకైతే చాలా లెగ్గిన్స్కి కానీ ఉంటాయి కదా ఎలాస్టిక్స్, అవి పెట్టుకుంటే మనకి ఇట్లాంటివి కుట్టినప్పుడు యూజింగ్స్ అవుతాయి అన్నమాట. కొన్ని ఎలాస్టిక్ పోయిన క్లాత్స్ ఉంటాయి కదండి, ఎలాస్టిక్ కూడా బయట తక్కువ రేటే ఉంటుంది. మన దగ్గర ఎలాస్టిక్ కూడా కొనుక్కొచ్చుకోవాలా అనేసి అనుకుంటే చిన్నపిల్లలు ఉన్న వాళ్ళైతే వాళ్ళకి ఖచ్చితంగా లెగ్గిన్స్కి కానీ కొన్ని డ్రెస్లకు ఉంటాయి కదా ఎలాస్టిక్స్ అనేవి. తర్వాత ఎలాస్టిక్ తీసుకొని ఆ క్లాత్ని అయితే స్ట్రేట్ సైడ్ అయితే ఉల్టాయించుకోవాలండి. ఇప్పుడు వచ్చేసి నెక్స్ట్ పిన్నిస్కి చూడండి 8.5 తీసుకున్నా నేను, ఇంకా 9 వచ్చేసింది అనేసి ఉంచేసాను. మనకు వచ్చిన దాంట్లోకి వెళ్ళి సగం తీసుకుంటే సరిపోతుంది. ఎలాస్టిక్కి పిన్నిస్ పెట్టేసుకొని మనం కుట్టిన క్లాత్లోకి లోపలికి అనుకోవాలి. ఇలా లోపలికి పైకి ఎక్కించుకోవాలి. మన ఛానల్ కనుక ఇప్పుడే చూస్తున్న వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చూసిన వాళ్ళైతే షేర్ చేయండి, లైక్ చేయండి. నెక్స్ట్ ఏంటంటే ఇట్లా ఎలాస్టిక్ తీసుకున్న తర్వాత ఒక 2-3 ముడులు అయితే వేసుకోవాలి. ఇలాగా ఇలా వేసేసుకోవాలి. నెక్స్ట్ ఏంటంటే ఒకవైపు లోపలికి మలిసేసి ఇంకో దాంట్లోకి ఇలా కుట్టేసుకోవాలి. ఇలా లోపలికి మలుసుకొని ఇంకోటి ఏంటంటే మలవకుండానే దీన్ని అందులోకి అటు సైడ్ కూడా మలుసుకోవచ్చు, మలవకుండా లోపలికి కూడా ఎక్కించుకోవాలి. ఇప్పుడైతే ఒక సూదికి అయితే దారం తీసేసుకొని, మిషన్ మీద అయితే మనకి ఇలా కుట్టేయరాదు, సూది దారం తీసుకొని చుట్టూ మాత్రం కుట్టేసుకోవాలి. చుట్టూ ఇలా కుట్టు తాకాలు అయితే గట్టిగా వేసుకోవాలి. మనం ఎంత కుట్టు ఉతికేసినా కూడా కుట్టుపోకుండా ఉంటుంది.
ఇంతేనండి మన చీరలోకి ఏ క్లాత్ కావాలనుకుంటే ఆ క్లాత్ ఇలా మనకి ఈజీగా మిషన్ లేకపోయినా చేతితో అయినా ఈ రబ్బర్ బ్యాండ్స్ అనేది మనకి మ్యాచింగ్ అయ్యేటట్టయితే కుట్టుకోవచ్చు. పిల్లలకైతే వెరైటీగా ఇలా కుట్టుకోవచ్చు. మనకి సన్నం కావాలనుకుంటే సన్నం కొంచెం క్లాత్ పొడవు తక్కువ పెట్టేసుకుని కుట్టుకోవచ్చు. చాలా బాగుంటుందండి. సేమ్ డ్రెస్లోకి మ్యాచింగ్ పిల్లలకి వేస్తే మాత్రం వాళ్ళకి చాలా అట్రాక్షన్ వస్తుంది. అందుకే ఇలాంటి చిన్నగా ఎప్పుడైనా మనకి ఇంట్లో ఫ్రీగా ఉన్నప్పుడైతే మిగిలిన క్లాత్ ఉంటుంది కదా, ఇలా రబ్బర్ బ్యాండ్స్ కుట్టుకోవచ్చు వేస్ట్ మిగిలిన క్లాత్తో. అంతేనండి, ఒక చిన్న గట్టిగా టాకా అయితే వేసేసుకోవాలి. ఇంతే, రబ్బర్ బ్యాండ్ అయితే కుట్టేసాం. రబ్బర్ బ్యాండ్ రెడీ అయిపోయింది. ఇది మన జుట్టు అనుకోండి, అలా అయితే వేసి చూపిస్తున్నాను అన్నమాట మీకు. అంతేనండి, మన ఛానల్ కనుక మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.